కాశ్మీర్‌లో డ్రోన్‌లు మళ్ళీ రంగంలోకొచ్చినియి. ఈ డ్రోన్‌లతో ఏం చేయాలనుకున్నారు? అంటే ఒకటి ఆయుధాలు జారవేత, లేదా డ్రగ్స్ జారవేత, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి కొరియర్స్‌కి కావాల్సినటువంటి మెటీరియల్ అందజేత ఇట్లాంటిదేదో ఉంటది. వాస్తవంగా డ్రోన్స్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారినాయి. ఇదివరకు యుద్ధ విమానము, లేకపోతే గనక ఏ రాకెట్టో వస్తే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా కొట్టొచ్చు. డ్రోన్స్‌తో అట్లా ఉండదు. ప్రతిదాన్ని చేయమంటే ఒక డ్రోన్ అక్కడి నుంచి అది రూ. 40,000 ఉంటే, మనం మిస్సైల్‌తో కొడితే ఇది రూ. 1,00,00,000 ఉంటదనమాట. కాబట్టి అయి వాడలేరు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో. యాంటీ డ్రోన్ టెక్నాలజీ డీఆర్‌డీఓ కనిపెట్టింది. అది ఇప్పుడు సెట్ చేస్తున్నారు. అవంతా పూర్తవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈలోపు అటు పంజాబ్ దగ్గర డ్రోన్లతో తలనొప్పవుతుంది. ఇటు కాశ్మీర్ దగ్గర డ్రోన్లతో తలనొప్పవుతుంది. దేశవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాలు ఆనుకుని ఉన్నటువంటి దేశాల నుండి తలనొప్పులొస్తూ ఉంటాయి.